హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైక్ వ్లాగ్స్. ఏంటి ఎర్లీ మార్నింగే పూజలు చేసుకొని ఎటో వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేము ఈరోజు బాసరా వెళ్తున్నాము. అందుకే అందరం ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యాము. ఇంకా మేము వెళ్ళే వెహికల్ కూడా వచ్చేసింది. ఇంకా అత్తమ్మ కార్ని కడిగి బొట్లు పెడుతుంది. తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. అద్వైక్ పేరు మీద ముహూర్తం 12 లోపే అక్షరాభ్యాసం చేపించాలని వచ్చింది. అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యాము. బెల్లంపల్లి నుంచి 4 hours పడుతుంది కదా. టిఫిన్ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తున్నాము. కొన్ని స్నాక్స్ కూడా క్యారీ చేస్తున్నాము అద్వైక్ కోసం అని. ఈ కలవరి టెంపుల్ దగ్గర ఏదో ఫాస్టింగ్స్ ఉన్నాయని వాళ్ళవి. అంత జాతర ఉందండి. బయటనే పడుకున్నారు. ఇది ఎర్లీ మార్నింగ్. అద్విక్కి అక్షరాభ్యాసం ఎప్పుడో చేయించాలి, కానీ జూన్లో అద్విక్కి డాగ్ బైట్ అయింది. సో దాని వలన లేట్ అయింది. డాగ్ బైట్ అయిన వాళ్ళు వాటర్లో ఎక్కువ తడవద్దంట. అది రెయినీ సీజన్ కదా, స్కూల్కి పంపిస్తే మరి అక్కడ ఎట్లుంటుందో అని మాకే భయం వేసి ఇంకా మేము స్కూల్కి పంపించలేదు. రెయినీ సీజన్ టోటల్ అయ్యాకనే పంపిద్దామని ఇంక ఇప్పుడు వెళ్తున్నాము అక్షరాభ్యాసం చేయించడానికి. ఇంకా టిఫిన్ టైం అయిందని నిర్మల్ దాటాక ఒక టెంపుల్ కనిపిస్తే టిఫిన్ చేద్దామని ఆగాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే లోపలికి వెళ్ళలేదు, కానీ అద్విక్ ఏడుస్తున్నారని వాళ్ళ డాడీ అత్తమ్మ లోపలికి వెళ్ళారు. లోపల చాలా బాగుందంట. టిఫిన్ కోసం చపాతీ ప్లస్ టమాటో కర్రీ తీసుకెళ్ళాము. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా పెట్టాము అద్విక్ మధ్యలో ఒకవేళ ఏడుస్తాడని. టిఫిన్ కంప్లీట్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయిదామంటే అద్విక్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని అస్సలు లేవట్లేదు. డాడీ నువ్వే డ్రైవ్ చేయు అని అంటున్నాడు. ఇదేనండి కడెం డ్యాము. దగ్గరికి అయితే వెళ్ళలేదు, కుదరలేదు. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. మా ఫ్రెండ్స్ ఇటే ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది. ఇంకా టైంకి అయితే టెంపుల్కి రీచ్ అయ్యాము. అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాన్లు తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. పెద్దగా రష్ ఏం అనిపించలేదు. అందరూ వస్తున్నారు, అక్షరాభ్యాసం చేయించుకొని ఇక వెళ్ళిపోతున్నారు. అసలు ఆగట్లేదు. టెంపుల్ లోపలికి రాగానే ఫస్ట్ ఒక రూమ్లో అయితే కూర్చోబెట్టారు. కొంతమంది అవ్వగానే ఇంకా లోపలికి అలో చేస్తున్నారు. ఫస్ట్ ఒక రూమ్లో కూర్చోబెట్టారని చెప్పాను కదా. ఇంకా కొంతమంది పిల్లలు అయ్యాక అందరిని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు అక్షరాభ్యాసం చేయించడానికి. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరం లైన్లో కూర్చున్నాము. అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా తీసుకెళ్ళిన పూజ సామాన్లన్నీ ముంగట పెట్టుకొని కూర్చొని ఉన్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అద్విక్ ఇంకా పూజ స్టార్ట్ చేయకముందే స్లేట్ తీసి రాస్తున్నాడు, స్లేట్ మీద ఆడుతున్నాడు. ఇంకా కాసేపటికైతే పంతులు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశారు. అద్విక్ ఎప్పుడు ఇంతే, ఇప్పుడనే కాదు ఇంటి దగ్గర కూడా ఇంతే చేస్తాడు. ఉన్నంతసేపు బాగానే ఉంటాడు. ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి ఏదో ఒక రీజన్ చెప్పి ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడేమో నాకు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు. బయటికి వెళ్ళాక కొనిస్తామంటే అస్సలు వినట్లేదు. ఎంత డైవర్ట్ చేద్దాం అనుకున్నా కాసేపు డైవర్ట్ అవుతున్నాడు, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా మొత్తానికైతే ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాము. ఈ టెంపుల్కి నేను రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వద్దామని చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది నా కొడుకు అక్షరాభ్యాసం కోసం. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా అనిపించింది. టెంపుల్లో ఎక్కువ రష్ లేకుండా, హడావిడి లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. అమ్మయ్య ప్రసాదాల కోసం అని వెళ్ళాడు. అక్కడ బయట బెంచెస్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాము. మేము కూర్చున్న బెంచ్ అపోజిట్లో బొమ్మల షాప్ ఉంది. మమ్మీ నాకు ఈ బొమ్మ కావాలని అంటే నా దగ్గర అమౌంట్ లేదు అంటే, నా దగ్గర ఉంది మమ్మీ అని 100 రూపీస్ తీసి చూపెడుతున్నాడు. ఇంకా మామయ్య వచ్చినాక మామయ్యని తీసుకెళ్తున్నాడు. తాతయ్య నాకు ఈ బొమ్మ కొనేవా, ఆ బొమ్మ కొనేవా అని. ఎన్ని బొమ్మలు కొనిచ్చినా వేస్ట్, అస్సలు ఆడుకోడు. ఇక్కడ మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది, అయితే అన్ని ఇసుకలకే పోతాయి. అందుకే మేమైతే ఎక్కువ అవాయిడ్ చేస్తాము బొమ్మలు కొనియడానికి. ఇక తప్పనిసరిగా బాగా మారం చేస్తే ఏదో ఒకటో రెండో తీసిస్తాము.
ఈ బండకంటే ఒక స్పెషాలిటీ ఉందంట. మనము రాయి బట్టి కొడితే బిందెకి వచ్చిన సౌండ్ వస్తుందంట. అక్కడికి తీసుకెళ్ళిండు మా ఆయన. ఇప్పుడు కొడితే వస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, కొట్టి కొట్టి ఎట్లా అయిపోయిందో ఆ రాయి. లంచ్ టైం అయిందని లంచ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.